సో ఇదిగోండి మేము సోమశిల దగ్గర దిగినాం కదా, నడుచుకుంటూ వెళ్తా ఉన్నాం అనమాట. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి కంజరసాగర. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇదిగోండి శ్రీశైలం టూర్లో డే 4 రోజు మేము సోమశిలంకి వెళ్ళాం కదా, ఆ వీడియో అండి. సో ఇదిగోండి మేము సోమశిల దగ్గర దిగినాం కదా, నడుచుకుంటూ వెళ్తా ఉన్నాం అనమాట. స్నానం అది అక్కర్లేదని చెప్పేసి ఇక జోగులాంబ దగ్గర స్నానం చేసి వచ్చేసినాం కదా, అందుకోసం వద్దని చెప్పేసి టైం అయిపోతుంది అనమాట. 11:30 అట్లా అవుతుంది. 1 కల్లా మూసేస్తారని చెప్పేస్తే ఇంకా వ్యాన్ దిగేసి వస్తున్నాము. ఇంకా చాలా పెద్దగా ఉంది ఏరియా మాత్రం సోమశిలది. సోమశిల ప్రత్యేకత ఏంటంటే 12 జ్యోతిర్లింగాలు మొత్తం ఒకే ప్లేస్ లో ఉంటాయి. మళ్ళీ ఒకటి సప్త నదులు సంగమ స్థలం అనమాట. ఇంకా లోపలికి వెళ్ళినాము. ఇంకా మన కాకతీయుల శైలి మొత్తం ఇంకా చెక్కనాలవి మొత్తముని తెలంగాణ ప్రభుత్వం వచ్చినాకనే ఇది అన్నది బయటకు వచ్చిందనమాట. అంతకుముందు ఎవరికి ఎక్కువ తెలియదు. సోమశిల అని మన టూరిజం లో యాడ్ చేసిండ్రు, చాలా మంది వెళ్తారనమాట. చాలా ప్లేస్ మంచిగా ఉందన్నమాట చూడ్డానికి కూడా. ప్రకృతి కాటేజెస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి అనమాట. ఇట్లాగే మేము లైన్ లో నిలబడ్డాం. మా రుద్ర హాయ్ చెప్తుంది, అందాల చెప్తుంది చూడమ్మా అంటే ఎవరితోనో గొడవ పెడుతుంది, లైన్ పక్క నుంచి వస్తుంది అని చెప్పేసి. రష్ మాత్రం చాలా ఉన్నారు. ఫస్ట్ మాత్రం ఉజ్జయిని మహాకాళేశ్వరుడు అనమాట. ఇంకా కొంచెం సందు నుంచి తీద్దామని చెప్పేసి ఇట్లా ఉన్నాను. ఇక్కడ మాత్రం స్టార్టింగ్ కాబట్టి రష్ ఉన్నారు, ఎవరు పక్క నుండి రాకుండా తాళ్ళు కట్టేసింది అనమాట. ఇంకా ఇట్లా మొత్తం ఒకే ప్రాంగణంలో ఉంటాయి అన్నమాట. 10 జ్యోతిర్లింగాలు, ఇంకా 2 అన్నీ బయటకు ఉంటాయి అన్నమాట. ఇంకా ఒక్కొక్కటి మేము చూస్తా వెళ్ళినాం అనమాట. ఇట్లా చూడండి, ఇంకా లైట్లు అవి పెట్టేసిండ్రు. కార్తీక మాసం కదా, మళ్ళీ అందులోనూ లాస్ట్కి వచ్చేసింది కదా. ఇంకా ఒక రోజు అయితే అనమాట మాకు. మేము సండే రోజు అమావాస్య అయితే సాటర్డే వెళ్ళినాం అనమాట. ఇదిగోండి ఓంకారేశ్వరుడు కనపడుతున్నాడు కదా, సో అందులో నుండి కొంచెమైనా అలంకారం చేసింది అనమాట. మెల్లగా అయ్యగారు ఉన్నాడమ్మా మొబైల్ పెట్టొద్దమ్మా అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి మేము 15 మందిని కదా, అందరు వెళ్ళే వరకు ఆగి మెల్లగా మేము ఇట్లా ఆపేసుకున్నాం అనమాట. ఒకరికొకరు ఆపేసి మెల్లగా నేను సందులోకి వెళ్ళి కొంచెం తీసినాను. ఇంకా చక్కగా ఉత్తప్పుడైతే ఏమి అన్నారు. ఇంకా నేను దండం పెట్టేసుకున్నాం. నా తర్వాత ఇంకా సరిత అందరు ఇక వరుసగా దండం పెట్టేసుకోవడానికి ఆగిందనమాట. సరిత అయితే ఇక తల నుంచి మొక్కేస్తుంది. ఇంకా అందరం వరుసగా 15 మంది కాబట్టి ఇక ఒక్కొక్కరం జరిగినాం అనమాట. ఇంకా ఇదేమో సోమనాథ్ జ్యోతిర్లింగం, రష్ ఏం లేరు, తక్కువ ఉన్నారనమాట. ఈయనేమో శ్రీశైలం మల్లికార్జునుడు అనమాట. మా సరిత చెప్తుంది తీయత్తమ్మ తీయ, ఇంకా ఇక్కడ ఏమనట్లేదు. ఫస్ట్ దగ్గర ఒక అయ్యగారు ఉన్నాడు, ఇంకా మిగతా వాడి దగ్గర లేరు. అందుకోసమని ఇక నెమ్మదిగా తీసుకున్నాం అనమాట. అదే ప్రాంగణంలో ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఇంకా ఈయన నాగేశం అనమాట, జ్యోతిర్లింగము ఆయన. ఇక ఇక్కడ కొంచెం బాగా పూజలు చేస్తుంది అనమాట అందరూ. ఇంకా ఇక్కడ ఒక దగ్గర మాత్రం ప్రతి ఒక్కరు. ఇదేమో మన ఏంటి త్రయంబకేశ్వరుడు అనమాట. అన్నీ వరుసగా తీసేసిన చక. ఇక్కడ ఎక్కడ ఎవరు లేరనమాట. ఇక ఒక ఫస్ట్ దాని దగ్గర ఉన్నారు, ఫస్ట్ మన స్వామి దగ్గరే ఉన్నారు. ఇంకా కింద మాత్రం జారుతుంది అనమాట. మొత్తం తడితోనే ఏం చేస్తున్నారంటే అభిషేకాలు చేసిన వాటి నుండి చుట్టూ తిరుగుతున్నారు, పాలు అవి తొక్కకుండా. నేను ఇంకా అట్లా నచ్చక మేము ఏం చేసినామంటే ఆగినాం అనమాట. ఆగేసి ఇట్లా నుంచే రిటర్న్ అయిన మనం అందరు ఇట్లా తిరిగి వస్తున్నారు. మొత్తం పోతుంటాయి కదా, పాలు కూడా తొక్కుతున్నారు అనమాట. మేము అట్లా వద్దని చెప్పేసి ఇక మేము ఇట్లా ఎదురుగా మొక్కేసి కొంచెం లోపలికి వెళ్ళి తల నుంచి మొక్కుకొని మేము అందరం బయటకు వచ్చేసినాం. తొక్కద్దమ్మ పాలు అని చెప్పేసి. ఇక్కడ మాత్రం బయట వెనకాల తర్వాత వస్తాయి కదా 2 జ్యోతిర్లింగాలు. ఇదేంటి హోండానాది ఒకటిని, ఇంకొకటి మనకు కొత్తగా ఫస్ట్ అయితే 10 జ్యోతిర్లింగాలు కదా, మళ్ళీ 2 వెళ్ళినాయి కాబట్టి ఆ 2 అన్ని బయట ప్రాంగణంలో ఉన్నాయి అన్నమాట. తర్వాత వాటికి యాడ్ చేసిండ్రు. ఇంకా ఇది మాత్రం ఇదొకటి. ఇంకా ఈయనకి ఎదురుగానే మనం ఒత్తులు కాల్చుకోవడము, ధ్వజస్తంభం ఉంది. ఇంకా బాగుందన్నమాట అక్కడ. ఈయన దగ్గర అన్ని దగ్గర తక్కువ ఉంది. ధ్వజస్తంభం ఎదురుగా దగ్గర ఉన్న మాత్రమే కొన్ని, అన్ని ఏమో లోపల ఉన్నాయి కదా,
తక్కువ, ఇంకా మామూలుగానే పూజ చేసి ఇట్లా ఆనిచిపోతున్నారు. ధ్వజస్తంభం ఉంది కాబట్టి నెమ్మదిగా దీపాలు అవి పెట్టేసి మొక్కుతున్నారు అనమాట. లలితా సోమేశ్వర స్వామి అనమాట ఆయన ఆ ప్లేస్. యాక్చువల్లీ గుడి పేరు మనకేమో సోమేశ్వరుడు అంటారు. అందుకోసం అని అక్కడ ధ్వజస్తంభం ఉంది, అక్కడ మొక్కేస్తున్నారు అనమాట. ఇంకా పక్కకేమో లలిత అమ్మవారిని గిరాకీ బాగుంది, 50 రూపాయలు కట్ట అనమాట. ఇంకా మా దగ్గర ఉన్నాయి కొన్ని ఉంటే కొందరు కాల్చింది, ఇంకా మా దగ్గర మేమేం కాల్చలేదనమాట, ఎందుకులే అని చెప్పేసి. ఇంకా మా సరిత ఫస్ట్ వెళ్ళింది, అత్తమ్మ వీడియో తీయొస్తో లేదో ఉందంటే నేను కొబ్బరి ముక్క నమ్ములుకుంటున్నా కోతిలాగా. ఇంకా మా సరిత వెళ్ళింది అనమాట అమ్మవారు. ఇంకా ఇక సింహవాహిని కదా ఆమె, సింహం ఉంది, మా మాటలన్నీ డైరెక్ట్ పెట్టేస్తున్నా అనమాట. ఇంకా ఆమె అడిగితే తీసుకోమ్మా అని చెప్పేసి అన్నది. అంటే ఇక నెమ్మదిగా ఒక 20 రూపీస్ పెట్టేసి చక్కగా దిగినాం. అమ్మవారు కళ్ళ పండుగ ఉంది, ఆమెకు కుంకుమ ఇచ్చేసింది. మన గోదావరికి వచ్చినాం అనమాట. ఘాట్లను ఏంటంటే పుష్కరాల టైంలో చేసినట్టున్నారు, నాకైతే తెలిసి కొత్తగా ఉంది అనమాట. ఎప్పటి నుంచో సోమశిల అంటున్నాం కానీ ఏముంటుంది అనుకున్నాం, తర్వాత చూసి చర్చి కొట్టేసరికి దాన్ని తెలిసింది. సరే వెళ్ళాలని మా స్వరూప ఎప్పటి నుంచో అనుకుంటాందట, ఖచ్చితంగా సోమశిల పెట్టాక ఇందులో మన టూర్లో అంటే పెట్టేసుకున్నాం. ఇంకా అక్కడ మాత్రం బోట్ల దగ్గర బాగా రష్ ఉంది, లైన్లు ఉన్నాయన్నమాట. అందుకోసమని నేను ముందు నడుస్తున్నాం, సరిత నడువురా అని చెప్పేసి సరిత నడుస్తోంది. ఇంకా వెళ్ళి ఫైటింగ్ చేసి మరి మా ముందరనే ఒక 2 బోట్లను పంపించిండు. మీరు ఎంతమంది అంటే 15 మంది అని చెప్పేసరికి ఇక 8 మందిని 5 మందిని ఇట్లున్న వాళ్ళను ఒక బోట్ ఎక్కిస్తున్నాడు. మాకు ఒకటి సపరేట్ ఇస్తూ ఉండమ్మా వీళ్ళు ఎక్కుతారని అంటే కొంచెం గొడవ పెట్టుకున్నాం. అప్పుడు ఎక్కించిండు అనమాట, మీకు సపరేట్ బోట్ ఇస్తామని చెప్పేసి. ఇక వాళ్ళేమో మాకంటే వెనకొచ్చిండ్రు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనమాట. వాళ్ళు మమ్మల్ని చూస్తుంటే చూడండి మేము వీడియో తీసుకుంటామని చెప్పేసి మేము జోగ్గా మాట్లాడుకుంటా వాళ్ళని తీసినాం అనమాట. ఇంకా స్వరూపనేమో నవ్వుతా ఉంది. అందరు ఒకసారి చూడండి అంటే వాళ్ళకు అటు సైడ్ కూర్చుంటే వాళ్ళు బోటు వాళ్ళు వచ్చి అమ్మ మొత్తం ఎటువైపు కూర్చున్నారమ్మా, కొంచెం అటు వెనక్కి వెళ్ళండి, అటు కూర్చోపండి, మొత్తం వెయిట్ అంతా ఒక దిక్కు పడుతుంది అంటే ఇంకా వాళ్ళు కొందరు లేచి వచ్చేసింది మా కవిత ఇట్లా. ఎందుకంటే మొత్తం ఒక దిక్కు ఉండద్దు కదా వెయిట్, లోపలికి వెళ్తా ఉంటే. మా కవిత హాయ్ చెప్పి ఓం నమ శివాయ అనుకుంటాను. గోదారమ్మని మొక్కుకోమ్మ అని నేను అంటున్నాను. ఇప్పుడు పాట పాడండి, ఇంకా లాహిర్లో అని నైట్ పాడండి కానీ అని చెప్పేస్తే నవ్వుతున్నారు. ఇంకా ఫొటోస్ సోమశిల మా స్వప్నకేమో కొంచెము చలి జ్వరం వచ్చేసింది. ఇక అందరూ హాయ్ అని చెప్తున్నారు. పిన్ని వాటర్ కొట్టకని చెప్తున్నది. ఇంకా వీళ్ళంతా హాయ్ ఫ్రెండ్స్, మేము బోటింగ్ కి వచ్చినాం ఫ్రెండ్స్ అని చెప్తుంది. మా కవితనేమో పాట పాడుతుంది అనమాట, చిరుచెంగు పట్టుకొని మెల్లగా ధైర్యం చేసి నిలబడింది. ఇంకా భయం వేస్తుంది అనమాట ఆమెకు వాటర్ చూసేసరికి. అందుకోసం అని ఇటు తిరిగేసి నిలబడింది. నిలబడేసరికి ఏమైందంటే సప్తనదులు కలిసే ప్లేస్ అన్నది ఆమె మిస్ అయిపోయింది అనమాట, చూడలేదు. అయ్యో వెళ్ళిపోయింది అత్తమ్మ, అంత ప్లేస్ నేను చూడలేదు కదా అని చెప్పేసి అంటాను అనమాట. ఇంకా
ఆ ఆ అదేనమ్మా అట్లాంటి అమ్మో ఎంత పెద్దగా ఉంది అత్తమ్మో, ఇంకా నేను చూడండి నయమని చెప్పేసి అంటాను. ఇంకా మా రఘువుని స్వరూపకి ఫొటోస్ తీస్తాను అనమాట సరిత. ఇంకా మా స్వప్నకేమో కొంచెము చలి జ్వరం వచ్చేసింది. ఇంకా అందరూ హాయ్ హాయ్ అని చెప్తున్నారు. పిన్ని వాటర్ కొట్టకని చెప్తున్నది. ఇంకా వీళ్ళంతా హాయ్ 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 ఫ్రెండ్స్, మేము బోటింగ్కి వచ్చినాం ఫ్రెండ్స్ అని చెప్తుంది. మా కవితనేమో పాట పాడుతుంది అనమాట, చిరుచెంగు పట్టుకొని మెల్లగా ధైర్యం చేసి నిలబడింది. ఇంకా భయం వేస్తుంది అనమాట ఆమెకు వాటర్ చూసేసరికి. అందుకోసం అని ఇటు తిరిగి వేసి నిలబడేసరికి ఏమైందంటే సప్తనదులు కలిసే ప్లేస్ అన్నది ఆమె మిస్ అయిపోయింది అనమాట, చూడలేదు. అయ్యో వెళ్ళిపోయింది అత్తమ్మ, అంత ప్లేస్ నేను చూడలేదు కదా అని చెప్పేసి అంటాను అనమాట. ఇంకా అదేనమ్మా అట్లాంటి అమ్మో ఎంత పెద్దగా ఉంది అత్తమ్మో, ఇంకా నేను చూడండి నయమని చెప్పేసి అంటాను. ఇంకా మా రఘువుని స్వరూపకి ఫొటోస్ తీస్తాను అనమాట సరిత. ఇంకా నవ్వుతా నిలబడ్డాం అనమాట. మా రుద్ర ఉండి హాయ్ హాయ్ అని చెప్తుంది. ఏందమ్మా నువ్వు అక్కడ కూర్చున్నావు, నా దగ్గర రావచ్చు కదా అంటాను. అంటేనేమో వాళ్ళు బోటు వాళ్ళేమో అమ్మ కదలకండమ్మ మీరు, ఇప్పటికే ఊగుతుంది మధ్యకు వచ్చేసినాం కదా అని చెప్పేసి అంటాను అనమాట. అంటే కొంచెం మేము సంగమస్థలి వరకు తిప్పమని చెప్తే అట్లా తిప్పింది అనమాట పూజ అమ్మాయి. ఆ అమ్మాయి హాయ్ హాయ్ అని చెప్తుంది. అమ్మో కోతి పిల్లలు అనమాట. ఇంకా మా సరిత అంటే అప్పుడే అయిపోయిందా అంటాను అనమాట. కొంచెం ఇట్లా సంగమం ప్లేస్ కు తీసుకొచ్చేసింది అనమాట. ఇంకా దిగుతున్నాం మేము. ఇక్కడ అందరూ ఒకేసారి లేవకండమ్మా, కొంచెం ఆగండమ్మా, ఆగకండమ్మా అంటున్నారు. ఇంకా మా వీళ్ళేమో మా మరిది వాళ్ళ కూతురు వాళ్ళు వచ్చిండ్రు హైదరాబాద్ నుంచి, వాళ్ళంతా నైబర్స్ వాళ్ళంతా కలిసి వచ్చేసిందంట. ఇంకా అక్కడ ఇప్పుడు హాయ్ చెప్తారు చూడండి, వాళ్ళంతా హాయ్ హాయ్ అంటే అని చెప్తున్నాం. మేము ఒక ఫోటో కూడా దిగినాం. ఇక ఇప్పుడు లేపుతుంది వాళ్ళ ఆయన్ను, అక్కడ ఒకసారి చూడరా అంటే హాయ్ చెప్పేసింది. ఒక ఫోటో కూడా దిగింది మాతోని. వీళ్ళైతే పెడతాను. ఇంకా బయటకు వచ్చేసినాం. గంగమ్మ తల్లి ఉంటే ఒడ్డుకి ఫస్ట్ వెళ్ళలేదనమాట. బోటింగ్కి వెళ్ళినాక మనము వెళ్ళొచ్చు టెంపుల్కి అని చెప్పేసి వెళ్ళినాము. కానీ చాలా బాగుందన్నమాట ప్లేస్. అది ఇట్లా చూస్తే గోదావరి కనపడడం సినిమాల్లో కనపడుతుంది కదా, టెంపుల్లోకి వస్తే గోదావరి కొండలు అవి అని చెప్పేసి సేమ్ అట్లాగే ఉంది ప్లేస్. ఇంకా పబ్లిక్ లేనప్పుడైతే ఎంత ప్రశాంతంగా ఉంటుంది. బాబు చూడండి ఎట్లా ఆడుకుంటున్నాడో. ఇంకా మామిడాకులు అవన్నీ అయితే ఎండిపోయినాయి, కట్టొచ్చు. ఇంకా అయిపోయింది కదా తెల్లవారితే అమావాస్య. మేము ఇంకా శనివారం రోజు కదా, ఇంకా అత్తమ్మకైతే ఓపిక అనమాట, బయటకు వస్తుంది కదా. గంగమ్మ తల్లి చూడండి రెండు కళ్ళు తెచ్చుకొని ఎట్లా చూస్తా ఉందో. ఇంకా బయటకు వచ్చేసి ఇంకా ఆ గోదావరమ్మని చూసినాం. చక్కగా ప్రశాంతంగా కొండలు అవి బాగుంటుంది అనమాట. ఇక్కడ మన బోటింగ్ కూడా పెడుతున్నారు. 2000 రూపాయలు ఏమో తీసుకొని ఒక డే మొత్తం తిప్పుతారంట. ఇంకా కాటేజెస్ అవి చాలానే ఉన్నాయి. ఇంకా నైట్ అయిపోయింది. దూరం నుంచి చూడండి యాదగిరి గుట్ట కనపడుతుంది, వెళ్దామని అంటున్నారు. మా డ్రైవర్ అయితే ఫాస్ట్ గా కొట్టేస్తున్నాడు అనమాట. సో ఇదండి వీడియో. సో మచ్ అది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి జ్యోతి కంప్యూటర్. థ్యాంక్ యూ.